అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో బాణసంచా మందుగుండు తయారీ కేంద్రాలను పరిశీలించిన ఏలూరు రేంజ్ ఐజీ జీవీ అశోక్ కుమార్. ఇటీవల మండపేట నియోజకవర్గం రాయవరం మండలంలో కొమరిపాలెంలో జరిగిన సంఘటన నేపథ్యంలో కొత్తపేటలో బాణసంచా మందుగుండు తయారీ కేంద్రాలను ఏలూరు రేంజ్ ఐజీ జీవీ అశోక్ కుమార్, కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్లతో కలిసి పరిశీలించారు. సందర్భంగా ఐజీ నిర్వాహకులకు పలు సూచనలు చేసి ఫైర్ సిబ్బంది నిర్వాహకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించవలసిన నిబంధనలను పాటించేలా పర్యవేక్షణ ఉంచి నిర్వాహకులకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఐజీ అశోక్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. సందర్భంగా ఐజీ మీడియాతో మాట్లాడుతూ రాయవరం దుర్ఘటన జరిగిన తర్వాత ఏలూరు రేంజ్ పరిధిలో 6 జిల్లాల పర్యటనలో భాగంగా కోనసీమ జిల్లా పర్యటించడం జరిగిందని, జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక, విద్యుత్ మరికొన్ని శాఖల సంబంధిత అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి తయారీ కేంద్రాలలో ఎంత పరిమాణంలో మందుగుండు తయారు చేస్తున్నారో, తీసుకున్న నిల్వ కేంద్రాల వద్ద తీసుకునే చర్యలు, పనిచేసే కార్మికులకు ఇన్సూరెన్స్, ట్రైనింగ్, భద్రతా నిబంధనలు పర్యవేక్షిస్తారని, ప్రమాదం జరిగినప్పుడు యుద్ధ ప్రాతిపదికన ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అసలు ప్రమాదాలు జరగకుండా ఉండే విధంగా కమిటీ పనిచేస్తుందని ఐజీ తెలిపారు. ఓనర్ గారు వచ్చి ఏం చేయాలి, ఓనర్ గారు ఆయన మొత్తం వాటర్ అంతా కొట్టి చేయాలి. ఓనర్ గారు కూడా వెళ్ళిపోయారు లోపలికి, ఆయన కూడా ఇదైపోయింది. అంటే మనం ఏదో చెప్పాను ఇందాక అమలాపురంలో కూడా చెప్పాను, ఒక మనిషిని ఎక్స్క్లూజివ్గా పనిలో పెట్టకూడదు. అతను అబ్జర్వ్ చేస్తుండాలి ఏం జరుగుతుంది. ఏదైనా ఎమర్జెన్సీ వస్తే అతను వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి వాటర్ ఆన్ చేసి కొట్టేయాలి. డబ్బుల గురించి చూడకూడదు. ప్రమాదం అనేది చాలా ముఖ్యం అండి. ఓకే, వాళ్ళు ఎక్కడ తిప్పుతారు దానికి వాటర్ ఓపెన్ ఇది కొంచెం దూరం ఉండాలనుకుంటాను. ఇప్పుడు ఏమైపోయిందంటే ఫైర్ అవుతా ఉంది అనుకోండి, పటాకాయలు పేలి ఫైర్ వస్తూ ఉంది. అంతా దూరం ఉంటే ఒక 50 మీటర్లు లేకపోతే 23 మీటర్లు దూరం ఉంటే అతను ఫ్రీగా ఆపరేట్ చేస్తాడు. ఇక్కడే ఉన్నాడు. అక్కడ కూడా ఏం చేశారు, పక్కనే పెట్టుకున్నారు. వాల్వ్ ఒక చోట పెట్టాడు, మెషిన్ ఒక చోట ఉంది. మోటార్ మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి వాల్వ్ ఆర్డర్ చేయాలి. ఇక్కడ 2 పక్కనే ఉన్నాయి. ఒకే మనిషి చేయగలగాలి. ఎంతమందిని పెట్టగలరు, ఆయన ఎక్కువ మందిని పెట్టలేదు కదా. ఫైర్ సేఫ్టీ రాయవరంలో ఫైర్ క్రాకర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో జరిగిన ప్రమాదం తర్వాత ఏలూరు రేంజ్లోని 6 జిల్లాల్లో మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా అన్ని ఫైర్ క్రాకర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో జాయింట్ టీమ్స్ ఇన్స్పెక్షన్ జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారు టీమ్స్ అన్ని కాన్స్టిట్యూట్ చేశారు. ఫైర్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, లేబర్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, ఇంకా అవసరమైతే మిగతా డిపార్ట్మెంట్స్ కూడా తీసుకుని అన్నీ ఇన్స్పెక్ట్ చేస్తున్నారు. ఎగ్జిస్టింగ్ యూనిట్స్లో ఫైర్ సేఫ్టీ ఎలా ఉంది, తర్వాత ఎమర్జెన్సీ రెస్పాన్స్ మెకానిజమ్స్ ఎలా ఉన్నాయి, ఎక్స్ప్లోజివ్స్, ఫైర్కు సంబంధించిన ఎక్స్ప్లోజివ్స్ ఎంత క్వాంటిటీ తెస్తున్నారు, వాటికి స్టోరేజ్ పాయింట్ సరిగ్గా ఉందా లేదా, ఇక్కడ పనిచేస్తున్న లేబర్కి అందరికీ ఇన్సూరెన్స్ ఉందా లేదా, వాళ్ళకి ట్రైనింగ్ ఏమి ఇచ్చారు, వాళ్ళ సేఫ్టీ గురించి ఏం ప్రికాషన్స్ తీసుకున్నారు, ఇవన్నీ పాయింట్స్ చట్ట ప్రకారం ఉన్నాయా లేదా అని వాళ్ళు చెక్ చేస్తున్నారు. దాని తర్వాత వీటి గురించి మళ్ళీ సరైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ప్రాథమికంగా యాక్సిడెంట్ జరిగితే వెంటనే రెస్పాండ్ అయ్యేటట్టు, ప్రాణ ప్రమాదం లేకుండా వెంటనే తగు చర్యలు తీసుకునేటట్టు, ఫైర్ యాక్సిడెంట్స్ కాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద ప్రాథమికంగా కాన్సన్ట్రేట్ చేసి మేము దృష్టి సారిస్తున్నాం.